పెసరట్టు చేసుకుందాం. దాంట్లోకి నానబెట్టిన పెసరపప్పు నేను కొంచెం మొలకలు వచ్చినంత వరకు ఉంచాను. దీంట్లో ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక స్పూన్ మెంతులు కలిసిపోయినాయి. మెంతులు ఒక 1/4 గ్లాసు రైస్ తీసుకున్నా. ఇది పిండేసుకొని దాని తర్వాత అల్లం చట్నీ చేసుకుందాం. దీంట్లో అల్లం చట్నీ బెస్ట్ కాంబినేషన్. ఇది తర్వాత చూపిస్తే ఎలా చేయాలో. ప్రస్తుతానికి పెసరది మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చలో మిక్సీ వేసుకుందాం. పిండి అయిపోయింది. నానబెట్టాం కదా పెసరపప్పు, దాంతో బ్యాటర్ చేసేసాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇది పక్కన పెట్టేద్దాం. అల్లం చాప్ చేసుకొని కట్ చేసుకొని ప్యాన్లో ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. చలో 1 స్పూన్ ఆయిల్, కొంచెం ఆయిల్ వేడైన తర్వాత అల్లం వేసుకొని వేయించుకొని ఒక 2-3 మినిట్స్. దాని తర్వాత ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని 1 మినిట్ వేయించుకొని దించేసిన తర్వాత కొంచెం చల్లబోర్చుకొని అల్లం వేసుకున్నాం. స్మెల్ చూసావా ఎంత బాగుందో? అల్లం టీ తాగేటప్పుడు టేస్ట్ వస్తుంది కదా, స్మెల్ వేగుతుంటే అంత మంచి స్మెల్ వస్తుంది. రైట్, ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. ప్లేట్లో తీసుకొని చల్లబడిన తర్వాత ఇది మిక్సీ వేసుకుందాం. అల్లం కొంచెం చల్లబడిన తర్వాత కదా చట్నీ చేసుకోవాలి. ఈ గ్యాప్లో ఉప్మా చేసేద్దాం. ఉప్మా, పెసరట్టు, అల్లం చట్నీ. పెసరట్టులోకి ఉప్మా, దానిలోకి అల్లం చట్నీ, పుట్నాలతో చేసిన కొబ్బరి చట్నీ. పీక్స్ ఉంటుంది కాంబినేషన్. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, నేను 1 స్పూన్ గీ యాడ్ చేస్తాను, టేస్ట్ బాగుంటుంది. చాలు. బస్ తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పోపు గింజలు అన్నీ యాడ్ చేసుకుందాం. యాక్చువల్ అల్లం కొంచెం చాప్ చేసి వేద్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ అల్లం చట్నీ ఉంది కాబట్టి వేయలేదు. నెక్స్ట్ ఓన్లీ జీడిపప్పు ఉప్మా చేద్దాం. అప్పుడు యాడ్ చేస్తున్నాం. పచ్చిమిర్చి, ఆనియన్. కొంతమంది ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకుంటారు, బట్ దట్ ఈస్ ఆల్సో ఫైన్.
ఆనియన్ వేగినాయి. నేను ఆల్రెడీ ఆ బౌల్కి 3 బౌల్స్ వాటర్ గిన్నెలో తీసుకున్నాను. ఈ పెద్ద బౌల్ వాటర్ యాడ్ చేసేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోలే ఇంకొంచెం ఉప్పు కొంచెం యాడ్ చేసుకుందాం. ఇంకా సరిపోలేదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి రవ్వ యాడ్ చేసుకుంటే అదిగా వాటర్ బాయిల్ అవుతుంది. సూపర్. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ స్లోగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కుండలు కట్టేస్తుంది. జస్ట్ లైక్ దాట్. వాటర్ ఎక్కువ అనిపిస్తుంది కానీ యాక్చువల్లీ ఎక్కువ ఏం కాదు. మొత్తం అయిపోయిన తర్వాత అర్థమైపోతుంది. బాగా కలబెట్టుకుంటా ఉండే. అలా దగ్గర పడుతూ ఉంటుంది అనమాట కలబెట్టే కొద్దీ. ఆ రవ్వ అంతా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాం. యాక్చువల్లీ ఇంకో గ్లాస్ వాటర్ పోసుకున్నా ఏం కాదు. ఒక్క 30 seconds అలా మూత పెట్టి వదిలేద్దాం. మగ్గుతుంది బాగా. నేను మూత ఉడిపోయి అయిపోయింది. ఒకసారి కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉప్మా ఈజ్ రెడీ. నెక్స్ట్ అల్లం చట్నీ డన్ అయిపోయింది కదా. అల్లం చట్నీ చేసేద్దాం. అడిషనల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెల్లం కొంచెం, చింతపండు కొంచెం, ఇవన్నీ మిక్సీలో జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేద్దాం. చలో స్టార్టింగ్లో కచ్చా పచ్చా వస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. అల్లం చట్నీ అయిపోయింది. ఫస్ట్ టైం చేశాను. యాక్చువల్లీ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇందాక కొంచెం స్పైస్గా అనిపించిందని చెప్పి సాల్ట్ యాడ్ చేశాను. బట్ స్పైస్ అలానే ఉంది. దెన్ జాగరీ బెల్లం యాడ్ చేస్తే స్పైస్ తగ్గింది. స్పైస్ ఎక్కువ ఉంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ ఎక్కువ అయితే కొంచెం టామరిన్ చింతపండు యాడ్ చేసుకోవాలి. స్పైస్ తక్కువ ఉంటే ఒక 1 or 2 రెడ్ చిల్లీ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. అవి 3 అర్థమైనాయి నాకు. ఇది బౌల్లో తీసేసుకొని చిన్న గిన్నెలోకి పెసరట్టు వేసేసుకుందాం. పలా ప్యాన్ హీట్ ఎక్కింది. ఫస్ట్ చిట్టి పెసరట్టు వేద్దాం. కొంచెం జీలకర్ర, కొంచెం ఆనియన్స్, దీనిపైన కొంచెం ఉప్మా, ఘీ,
చిట్టి పెసరట్టు ఈజ్ రెడీ. పెసరట్టు వేసుకున్నాం కదా, చిట్టి ఉప్మా పెసరట్టు. ఇప్పుడు కొంచెం పెద్దది ఆనియన్ పెసరట్టు వేస్తాం. చిన్నగా కట్ చేసుకున్న అల్లం, కొంచెం ఎక్కువ దాలడ అల్లం చట్నీ ఉంది మనకి.